10వ అధ్యాయం 22వ వచనం. సామెతల పుస్తకము యెహోవా ఆశీర్వాదము 10వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుతుండగా మనం ధ్యానం చేద్దామండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు కుమారుడైన సొలొమోను మహారాజు, జ్ఞాని అయిన సొలొమోను మహారాజు రాసిన కొన్ని అద్భుతమైన విషయాలు. ఈ సొలొమోను మహారాజు కొన్ని కీర్తనలు రాశాడు. సొలొమోను మహారాజు సామెతల పుస్తకాన్ని రాశాడు, ప్రసంగి పుస్తకాన్ని రాశాడు, అలాగనే పరమగీతాలు అనే పుస్తకాన్ని కూడా రాశాడు. దేవుని యొక్క వాక్యం అంటుంది, సొలొమోను మహారాజు మంచి జ్ఞానం కలిగిన వాడు. ఆయన ముందే కానీ ఆయన వెనకాలే కానీ అంతటి జ్ఞానవంతుడు లేకుండా దేవుడు సృష్టించాడు. మంచి జ్ఞానం కలిగిన వాడు. హల్లెలూయా. ఈ జ్ఞానం ఆయనకి ఎలా వచ్చింది అంటే, ఆయన ప్రార్థన ద్వారా, దేవుణ్ణి అడగడం ద్వారా దేవుడు ఆయనకి ఆ జ్ఞానాన్ని అనుగ్రహించాడు. ప్రభువా, ఈ రాజరికంలో ఉండడానికి నాకు కృపనిచ్చావు కదా, ఇంతమందిని ఎలా పరిపాలించగలను, ఇంతమందిని పరిపాలించాలంటే నాకున్న జ్ఞానం సరిపోదు కదా నాయన అని దేవుని అడిగినప్పుడు దేవుడు సొలొమోనుకి జ్ఞాన వివేకములు అనుగ్రహించినట్లుగా లేఖనం చెప్తుందండి. ప్రైజ్ ది లార్డ్. అంటే జ్ఞానం అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరికి కూడా కావాలి. జ్ఞానం లేకపోతే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండవు, మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండవు. ఎందుకంటే జ్ఞానం లేకపోతే, జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును అని బైబిల్ చెప్తుంది, సామెతల పుస్తకం. జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడంటే ప్రతి మాట నమ్మేస్తాడు. అది మంచా చెడా, అది నిజమైందా, అలా ఉందా, అలా లేదా అని ఆలోచించడం. బైబిల్ గ్రంథంలో భక్తులు దేవుని మాటలు బోధిస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలంట ఆ దేవుని వాక్యం అలాగుందో లేదో అని అంటండి చదువుకునేవారంట. మనకి కూడా దేవుని బిడ్డలారా జ్ఞానం అనేది చాలా అవసరం. సపోజ్ నేను వర్తమానం చెప్పినా కూడా అది బైబిల్లో అలా ఉందా లేదా అని ఒకసారి మనం ఆలోచించాలి. హల్లెలూయా. దాన్నే జ్ఞానము అంటారు. కంపల్సరీగా ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనేది కావాలి. ఎందుకంటే జ్ఞానం లేకపోతే ఏ మాటలు పడితే ఆ మాటలు నమ్ముతాం. బైబిల్ చెప్తుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు చదవలేదు ఎప్పుడునే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందంట. జ్ఞానం లేని వ్యక్తి తన ఇల్లును చేతులారా పెరుక్కుంటుందని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఒక కుటుంబం కట్టబడాలి అంటే ఆ కుటుంబంలో ఉన్న స్త్రీకి కంపల్సరిగా జ్ఞానము వివేకము ఉండాలి. జ్ఞానము వివేకం లేని స్త్రీ అంటండి పంది ముక్కుకు బంగారం కమ్మి లాంటిదంట. పందిని తీసుకొచ్చి, పంది తెలుసా, పందిని తీసుకొచ్చి శుభ్రంగా కడిగి దేవుని బిడ్డల దానికి ఒక బంగారం కమ్మి ముక్కుకు పెట్టి ఓ బంగారం గొలిసేసి ఏసీలో పడుకోబెట్టామనుకోండి, సార్ నాకు ఏసీ ఏమి పోలే, అలా నన్ను ఒకసారి బయటికి తీసుకెళ్ళి అంటారు. ఎందుకంటే దానికి జ్ఞానం లేదు. సరే దేవుని బిడ్డలారా, గొలుసు, బంగారపు గొలుసు ముక్కి కమ్మి పెట్టిన ఆ పందిని అలా బయటికి తీసుకెళ్ళామనుకోండి, ఆ పక్కన బురద కొయ్యి ఉంటే అందులో దూకి అబ్బా ఎంత బాగుంది అంటారు. అయ్యో నాకు బంగారు కమ్ము ఉంది కదా, నాకు బంగారు గొలుసు ఉంది కదా అని ఎంత మాత్రం కూడా చూసుకుంటుందా? వెంటనే బురదలో తొలుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు క్రైస్తవుడికి జ్ఞానం చాలా అవసరం.
జ్ఞానముతో మనం ఆలోచించాలి. అమ్మో, నేను రక్షణ పొందాను కదా, నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నాను కదా, నేను పరిశుద్ధంగా ఉండాలి కదా, నేను లోకంలో ఉన్నప్పుడు కూడా నాకు దేవుడిచ్చిన రక్షణను కాపాడుకోవాలి కదా, దేవుడు నాకు ఇచ్చిన నీతిని పరిశుద్ధతను నేను కాపాడుకోవాలి కదా అనే ఆలోచన కొంతమందికి లేకుండా ఆ ముక్కు కమ్మిను బంగారు గొలుసును పట్టించుకోలేని పంది ఎలా ఉంటుందో కొంతమంది, మీరు కాదు, కొంతమంది దేవుని బిడ్డలారా రక్షణ పొందామని మర్చిపోయి, మందిరానికి వెళ్తున్నామని మర్చిపోయి, ఏమండి పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వెళ్తామని మర్చిపోయి లోకంలో విచ్చలవిడితనంగా తిరిగే వాళ్ళు లేరంటారా? బాప్తీసం తీసుకుని పాపములో బాప్తీసం పొంది రక్షణ పొంది లోకంలో విచ్చలవిడితనంగా వాళ్ళకి ఇష్టానుసారంగా జీవిస్తూ వాళ్ళకి నచ్చినట్లు పాడుతూ ఆడుతూ తాగుతూ తందనాలు ఆడుతూ వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ చిత్తాన్ని నెరవేర్చుకునేవారు లేరా? అలా నెరవేర్చుకునేవారే జ్ఞానము లేనోళ్ళు. ప్రైజ్ ది లార్డ్. జ్ఞానం అంటే ఏంటి అంటే, అయ్యో నేను రక్షణ పొందాను, నేను మరలా అపవిత్రం అవ్వకూడదు, నాకు దేవుడు అందరికంటే అద్భుతమైన రక్షణ దయచేశాడు, మరలా నేను లోకంలోకి వెళ్ళి నేను పాడైపోకూడదనే జ్ఞానం మనకు ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందండి? కానీ కంపల్సరీగా ఒక కుటుంబం కట్టబడాలంటే, ఒక జీవితం కట్టబడాలంటే కంపల్సరీగా జ్ఞానం అనేది కావాలి. ఒక వ్యక్తికి జ్ఞానం ఎలా వస్తుంది అంటే, ఒకటి ప్రభువుని అడగడం వలన దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఆమేన్. బైబిల్లో చెప్పాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు. దేన్ని మనం అడుగుతామో, ప్రభా నాకు జ్ఞాన వివేకములు అని మనం అడిగితే ఖచ్చితంగా దేవుడు మనకి జ్ఞానం ఇచ్చే దేవుడై ఉన్నాడు. రెండోదిగా మనకి జ్ఞానం ఎలా వస్తుంది అంటే, బైబిల్ చెప్తుంది దేవుని వాక్యాన్ని విస్తారంగా చదవడం వలన, దేవుని వాక్యాన్ని దేవుని బిడ్డలారా వినడం వలన, దేవుని వాక్యాన్ని ధ్యానించడం వలన, దేవుని వాక్యం మీద మైండ్ పెట్టి వాక్యానుసారంగా జీవించడం వలన మనకి దైవ జ్ఞానం అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. కొందరు అనుకోవచ్చు, అయ్యా నాకు చదువు లేదు కదా, మరి బైబిల్ ఎలా చదవను? నువ్వు చదవద్దు, నీకు చదువు లేదు కదా, నువ్వు చదవలేవు. కనీసం వాక్యాన్నైనా విను. ఆ వాక్యాన్నైనా వినడం వల్ల దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. కనుక సొలొమోను మహారాజుకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు, కానీ ఆ జ్ఞానాన్ని సొలొమోను మహారాజు సరిగ్గా ఖర్చు పెట్టలే. ఆ జ్ఞానంతో సొలొమోను మహారాజు పాపంలో పడిపోయి ఒకరిని కాదు ఇద్దరిని కాదు ఏకంగా 1000 మంది భార్యలను చేసుకున్నాడు పెళ్ళి. ఒకరితో ఏకడమే కష్టం. హల్లెలూయా. ఒకరితో జీవితాన్ని గడపాలంటేనే కష్టంగా ఉంటుంది కొన్ని జీవితాల్లో, కానీ 1000 మందితో దేవుని బిడ్డలారా తన జీవన విధానాన్ని గడుపుతూ తుదకొచ్చినప్పటికి ఏమయ్యాడంటే, జ్ఞానముతో ఆలోచించకుండా, అందులో ఒక భార్య అన్నదంట, నీ దేవునికి నువ్వు మందిరం కట్టుకుంటున్నావు, నీ దేవునికి నువ్వు మందిరానికి కట్టావు, నీ దేవుని మందిరం కొరకు అన్నీ సిద్ధపరిచావు, నా దేవుడు కూడా ఒక మందిరం కట్టి అన్నదంట. ప్రైజ్ ది లార్డ్. అంటే చూడ, జ్ఞానం అనేది లేకపోతే ఏమైపోతుందో చూడండి. సరే, సొలొమోను మహారాజు అంత జ్ఞానవంతుడైనప్పటికీ కూడా ఏమనాలి? ఈ జ్ఞానం ఇచ్చింది, ఈ వైభవం ఇచ్చింది, ఈ ఆశీర్వాదం ఇచ్చింది, ఈరోజు నాకు ఈ సింహాసనాన్ని ఇచ్చింది, ఈరోజు నాకు ఈ కిరీటాన్ని ఇచ్చింది, ఈరోజు ఈ యొక్క దీవెనంతా అనుగ్రహించింది, ఈ యొక్క మహదైశ్వర్యమును, కృపా మహదైశ్వర్యమును అనుగ్రహించింది మహాదేవుడు. కనుక ఆయనకి నేను మందిరం కట్టాను, నీ దేవునికి నేను మందిరం ఎందుకు కట్టాలి అనలేదు. హల్లెలూయా. సొలొమోను ఆరాధించిన దేవుడేమో మహాదేవుడు, మహాకాశాలు పట్టజాలని దేవుడు అండి. ఆయన మహిమగల దేవుడు. సొలొమోను మహారాజు ఆరాధించిన దేవుడు ఎవరంటే, ఇప్పుడు మనం ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నామో ఆ దేవుణ్ణే సొలొమోను మహారాజు ఆరాధించేవాడు. గట్టిగా ఆమేన్ అందామా? హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ మరి వారి యొక్క భార్య ఆరాధించే దేవుడు ఎవరంటే బయలు దేవత, అన్య దేవత.
అంటే నీకు అంత జ్ఞానం ఇచ్చాడు కదా దేవుడు, వెంటనే ఒకసారి నేను కట్టను పో అని అనాలి కదా. పొరపాటును కూడా అనకుండా ఆ జ్ఞానవంతుడు వివేకం లేని పని చేశాడు. ఆమేన్. ఆమేన్. అమ్మ వింటున్నారా తల్లి? స్తోత్రం చెప్తారా ఒకసారి? ఆమేన్. అమ్మ కూర్చోండి మాట్లాడొద్దు ఇంక దయచేసి ప్లీజ్. కుర్చీలు వేసుకోండి, లేకపోతే కింద కూర్చోకపోతే కుర్చీ వేసుకుని కూర్చోండి. అయ్యా అమ్మ ఒకవేళ కింద కూర్చోలేకపోతే చక్కగా కుర్చీలో కూర్చోండి. మీరు దేవుని మాటలు విని ఆశీర్వదింపబడాలి. హల్లెలూయా. విందామండి కొన్ని మాటలు. దా